నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. వివేక హత్య జరిగి 5 ఏళ్లు పూర్తయిన హంతకులకు ఇప్పటి వరకు శిక్ష పడకపోవటం ఒక విచారకర పరిణామం. అయితే ఈ హత్య నుంచి రాజకీయ లబ్ధి పొందే లక్ష్యంతో అదను వరకు ఊరబెట్టించుకొని ప్రతిసారి ఏదో ఒక ఎన్నికల ముందు విష ప్రచారానికి తెరతీసి తెలుగుదేశం పార్టీ నాయకులు దానిపై అడ్డగోలు ఆరోపణలు చేయడం, అదే అవకాశంగా ఆ పార్టీ పెంపుడు మీడియా ఇక దానిపై గంగవీరులెత్తిపోవడం అంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లు పలు అనుమానాలు కలుగుతున్నాయి. వివేక దగ్గరి బంధువు కడప పార్లమెంటు సభ్యుడు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డే వివేక హత్య చేయించాడని, అటువంటి వ్యక్తిని తిరిగి పోటీకి నిలబెట్టడం ద్వారా హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీని రానున్నటువంటి ఎన్నికలలో ఓడించాలని చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, గత కొంతకాలంగా జగన్ సొంత చెల్లెలు షర్మిల, చిన్నాన్న కూతురు సునీత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వివేక హత్యను పలు కోణాల నుంచి పలుమార్లు నిశితంగా పరిశీలించి ప్రజలకు నిజం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నిజానికి న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నటువంటి ఈ అంశం మీద ఇలా మీడియాలో చర్చ చేయడం అవాంఛనీయ పరిణామం కాగా, ఒక పక్క బాధ్యత లేనటువంటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, వారి పెంపుడు మీడియా, మరోపక్క 2 చెల్లెళ్ళు విభీషణ పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వివాదాన్ని చర్చకు స్వీకరించడం చాలా అవసరం. ఈ కేసులో సిబిఐ 4 సంవత్సరాల పాటు దర్యాప్తు జరిపి సుమారు 10 నెలల కిందట హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నది. న్యాయస్థానాల ద్వారా న్యాయం జరిగే వరకు ఆగలేక ప్రజాక్షేత్రంలో ఎన్నికల ద్వారా ప్రజా న్యాయస్థానంలో దీనిని ఒక వివాదాస్పద అంశంగా రాజకీయ ఆయుధంగా మలచి ప్రచారానికి దిగినటువంటి నేపథ్యంలో ఈ హత్య కేసును ఇలా అనివార్యమైన పరిస్థితులలో సునిశ్చితంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతను గమనిస్తే అసలు వీరెవ్వరికీ వివేక హంతకులకు శిక్ష పడడం కన్నా కడప పార్లమెంటు సభ్యుడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని బలిపశువుగా చేసి తద్వారా ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయావకాశాలను బలంగా దొంగదెబ్బ కొట్టడం అన్నదే ప్రధానంగా కనపడుతున్నది. వివేక హత్య కేసును పరిశీలించే ముందు కొన్ని కీలకమైనటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. 1, హంతకులు వివేకాను అలా గొడ్డలితో అనేక మార్లు నరికి అంత క్రూరంగా ఎందుకు చంపారు? 2, ఈ హత్య వల్ల ఎవరికి ఎటువంటి లాభం లేదా ప్రయోజనం కలుగుతుంది? 3, హత్యలో పాత్రధారులు ఎవరు? తెర వెనుక సూత్రధారులు ఎవరు? 4, అంత దారుణంగా హత్య జరిగితే ఎవరు, ఎందుకు అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించి అది గుండెపోటు అని ప్రచారం చేశారు? 5, హంతకులు హత్య చేసిన తర్వాత వివేక ఇంటి నుంచి ఏవో కొన్ని గుండ్రటి స్టాంపు ముద్రలు వేసి ఉన్నటువంటి పత్రాలను వెతికి అవి దొరికిన తర్వాత వాటిని 1-2 సార్లు నిర్ధారించుకొని మరి తీసుకువెళ్ళిపోయారనేటువంటి సిబిఐ కథనంలో నిజమెంత ఉన్నది? లేక అది కేవలం కల్పించిన కథ? ఒకవేళ అది నిజమే అయితే ఆ పత్రాలు లేదా దస్తావేజులు ఏమిటి, ఎవరివి, దేనికి సంబంధించినటువంటివి? వాటిని తీసుకువెళ్ళడం ద్వారా హంతకులు ఏం సాధించగలరు? హంతకులను ఎవరైనా ఆ పత్రాల కోసం పురమాయించారా? పురమాయిస్తే ఎందుకు పురమాయించారు? ఆ పత్రాల వల్ల వారికి లభించగల లాభం లేదా ప్రయోజనం ఏమిటి? ఆ పత్రాలు సులభంగా పొందేటువంటి అవకాశం ఉండిందా? పత్రాల కోసమే వివేకాను హత్య చేశారా? లేక వివేక మరణం వల్ల ఆ సూత్రధారులు ఇంకేమైనా ఇతర ప్రయోజనాలు ఆశించారా అన్నవి కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే. ఈ వీడియోలో అన్ని విషయాలను వివరించడం సాధ్యం కాదు కనుక ఇప్పటికీ ఈ వీడియోలో వీటిలో కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అన్నిటినీ మించి వివేక హత్య కేసును చంద్రబాబు తదితర తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి విధంగా ఆ హత్య కేసులో అవినాష్ ప్రమేయం ఆరోపణలను విశ్లేషిస్తూ సింగం టీవీలో వరుస కథనాలు మొదలవగానే ముఖ్యంగా
అసలు వివేక హత్యతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నా లేకపోయినా ఆ హత్యను రాజకీయంగా వాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు, దాని సామాజిక వర్గీయులు ఏదైనా దశలో జోక్యం చేసుకున్నారా? తెర వెనుక కుట్ర చేశారా? ఒకవేళ అదే జరిగి ఉంటే ఆ కుట్రలో ఏ పెద్ద తలకాయలు ఉన్నాయో ఆరా తీసేందుకు, అంచనా వేసేందుకు ప్రయత్నం జరుగుతుండగా సింగం టీవీపై, దాని వీడియోలపై సైబర్ దాడి జరిగింది. అవి ప్రజలకు చేరకుండా అడ్డుకునేందుకు సింగం టీవీపై దొంగదాడికి ఎవరు, ఎందుకు ప్రయత్నించారు, ఎవరు ఇంకా ప్రయత్నిస్తున్నారు? అకస్మాత్తుగా సింగం టీవీ వీక్షకుల సంఖ్య ఎందుకు పడిపోయింది? ఏ శక్తులు ఇందుకు పాల్పడ్డాయి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నే. ఇక ప్రశ్నల విషయానికి వస్తే, వివేకాకు చనిపోయే నాటికి 68 సంవత్సరాలు. మట్టసమైన మనిషే కానీ భారీ కాయుడు కాదు, బలాఢ్యుడు అసలు కానే కాదు. చనిపోయే నాటికి 6 నెలల ముందు గుండె ఆపరేషన్ చేయించుకొని స్టంట్ వేయించుకున్నారు. మద్యం చాలా ఎక్కువగా, చాలా ఏళ్లుగా సేవించేటువంటి అలవాటు ఉంది. ఇక సిగరెట్ చాలా ఎక్కువగా కాల్చే అలవాటు వల్ల ఆయన ఊపిరితిత్తులు బాగా బలహీనపడ్డాయి. స్వభావరీత్యా ఆవేశపరుడు, అన్నచాటు తమ్ముడు. స్త్రీలోలత్వం అనేటువంటి బలహీనతను పక్కన పెడితే పెద్దగా గొడవలకు పోయేటువంటి వ్యక్తి కాదు. చంపడం తప్పకపోతే వివేకాను చంపడం పెద్ద కష్టం కాదు. బలమైనటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు చాలు. ముఖ్యంగా ఈ కేసులోని ముద్దాయిల వంటి వారిలో ఎవడో ఒకడు దిండుతో ముఖం మీద అదిమి పడితే 2 నిమిషాలలో ప్రాణం పోయేంత శారీరక దుర్బలుడు వివేక. మరి అటువంటి వ్యక్తిని హంతకులు ఇంత దారుణంగా ఎందుకు నరికి చంపారు? ఏదో కసి, కక్ష, కార్పణ్యం ఉన్నట్లుగా ఎందుకు అలా నరికి చంపారు అంటే, ఇలా ఆయనను నరికి చంపిన హంతకులకు ఆయన మీద తీవ్రమైనటువంటి కసి, కోపం, ద్వేషం, పగ ఉన్నాయని భావించాలా? హంతకులలో ఇద్దరికి సంబంధించినటువంటి కుటుంబ మహిళలతో వివేకాకు అనైతిక లైంగిక సంబంధాలు ఉన్నాయని, అందుకనే ఆయనను గొడ్డలితో నరికి చంపిన తర్వాత కూడా కసి తీరక ఆయన జననాంగాలపై గట్టిగా కాలితో తన్ని బూతులు తిట్టారన్న సిబిఐ కథనంలో మనం చాలా వరకు నమ్మవచ్చు. వివేక మరణం వల్ల 2014 నుంచే కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉండి 2019 సార్వత్రిక ఎన్నికలలో 3,80,976 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పుడు ఆ ఎన్నికలలో, అంటే వివేక మరణించినటువంటి కొద్ది రోజులకు జరిగినటువంటి ఎన్నికలలో వివేక వల్ల కొత్తగా రాజకీయంగా వచ్చిపడినటువంటి ముప్పేమీ లేదు. ఎప్పుడో దశాబ్దం కిందటే క్రియాశీల రాజకీయాలకు దూరమైనటువంటి వివేక మన సోదరీమణులు చెప్తున్నటువంటి విధంగా అకస్మాత్తుగా ఆ ఎన్నికల నాటికి ఉన్నట్టుండి ప్రజాదరణ పెంచేసుకుని అవినాష్ రెడ్డికి పోటీగా తయారయ్యాడని చెబితే కడప జిల్లాలో అంతకు మించినటువంటి జోక్ మరొకటి ఉండదు. రాజశేఖర రెడ్డి దుర్మరణం కారణంగా పులివెందుల శాసనసభ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలలో విజయమ్మ చేతిలో చిత్తుగా ఎదురైనటువంటి ఓటమే కడపలో రాజకీయంగా వివేక స్థానం ఏమిటో చెప్పకనే చెప్తోంది. ఇంతకన్నా ఎక్కువ చెప్తే చనిపోయినటువంటి వ్యక్తి వివేక గురించి ఆయన కొంచెం కించపరిచినట్లు అవుతుంది కాబట్టి ఇక నేను చెప్పదలుచుకోలేదు. రాజకీయంగా తనకు అడ్డు తొలగించుకునేందుకే అవినాష్ వివేకాను హత్య చేయించాడన్న వాదమే పరమ పనికి మాలిన వాదన. కాబట్టి వివేక హత్య వల్ల అవినాష్ రెడ్డికి ఏదో ప్రయోజనం లేదా లాభం కలుగుతుంది అనేటువంటి వాదన, అది ఎవరు చేసినా సరే తెలివి లేని వాదన, పసలేని వాదన. మొదటి భార్య కుటుంబం ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయగా చివరకు బ్యాంకులను కూడా మోసం చేయడానికి దిగజారినటువంటి వివేకాకు బెంగుళూరు భూ వివాదం ఒక దశలో, అంటే మరణానికి కొద్ది కాలం కిందట, ఒక ఎండమావిలా దొరికింది. కరెక్టే, ఎండమావిలా దొరికింది. బెంగుళూరులో ఆ భూ వివాదం పరిష్కరించినందుకు గాను వివేకాకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయని,
ఆ వ్యవహారంలో మొదటి నుంచి అండగా ఉన్నందుకు గాను తన వంతు భాగం కింద తనకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఇవ్వనందుకే మొదటి ముద్దాయి అయినటువంటి ఎర్ర గంగిరెడ్డి వివేకాపై కచ్చపించుకొని అవకాశం దొరికిన వెంటనే ఆయన హత్యకు పాల్పడ్డారని మిగిలిన ముగ్గురు ముద్దాయిలు తమ తమ కుటుంబ మహిళలతో వివేక అనైతిక లైంగిక సంబంధాలను కలిగి ఉన్నాడనేటువంటి కచ్చను తీర్చుకునేందుకు ఒకందుకు, ఎర్ర గంగిరెడ్డి చూపినటువంటి డబ్బాశకు లొంగిపోయి మరొకందుకు వివేక హత్యకు తెగబడ్డారంటూ సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే ఈ వాదనలో కూడా ఏమాత్రం పసలేదనే చెప్పాలి. అది ఎలాగంటే, బెంగుళూరు భూమి వివాదాన్ని ఆ రాష్ట్ర హోంమంత్రి సహాయంతో అక్కడి పోలీసు ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పరిష్కరించేందుకు వివేకా చేసినటువంటి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదని, ఆ వ్యవహారం ద్వారా వివేకాకు ఒక్క పైసా కూడా రాలేదని, పైగా దాని కారణంగా మధ్యవర్తిగా ఉండి ఇప్పించినటువంటి డబ్బులు వసూలు చేసేటప్పటికీ వివేకాకు తలప్రాణం తోకకు వచ్చిందని, ఆ వ్యవహారం మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఉన్నటువంటి ఆయన వెంటే వివేకా వెంటే ఉన్నటువంటి వివేకా మిత్రుడు ఎర్రగంగిరెడ్డికి స్పష్టంగా ఖచ్చితంగా తెలుసు. అందువల్ల గదిలో లేని నల్లపిల్లి కోసం అమావాస్య రాత్రి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వెదికినట్లుగా రాని డబ్బుల్లో వాటా ఇవ్వలేదని 30 ఏళ్లకు పైగా స్నేహితుడైనటువంటి ఎర్రగంగిరెడ్డి వివేకాపై కక్ష పూని పగపట్టి ఆయనను హత్య చేశాడని, అది అంత కిరాతకంగా నరికి చంపాడనేటువంటి వాదన నమ్మశక్యంగా లేదు. ఇందుకు సంబంధించి సిబిఐ వాదనంతా పరస్పర వైరుధ్యాలతో ఉన్నది. అందువల్ల గంగిరెడ్డికి ఈ హత్య వల్ల ఏ విధమైనటువంటి లాభం లేదా ప్రయోజనం లేదు కనుక అతడు చేసి ఉండే అవకాశం దాదాపుగా లేదు. ఇకపోతే ముగ్గురు తొలి విడత ముద్దాయిల్లో ఒకరైనటువంటి షేక్ దస్తగిరి నేరం అంగీకరించి అప్రూవర్గా మారిపోగా, రెండవ ముద్దాయి సునీల్ యాదవ్ హత్య చేసినట్లు దస్తగిరి తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. పైగా ఎర్రగంగిరెడ్డి ఇస్తానని చెప్పినటువంటి 40 కోట్ల రూపాయల సొమ్మును సిబిఐ స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇకపోతే హత్యాస్థలం నుంచి హంతకులు చేజిక్కించుకున్న దస్తావేజులు లేదా గుండ్రటి ముద్రగల పత్రాల విషయానికి వస్తే, ఆ పత్రాలు ఏమిటో సిబిఐ స్వాధీనం చేసుకోలేకపోయిన దృష్ట్యా అవి ఏమిటో మనం ఊహించాలే తప్ప వాస్తవం ఏమిటో ఎప్పటికీ బహుశా తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు. అవి బెంగుళూరులోని భూ వివాద పత్రాలు అయ్యేదానికి అవకాశం ఉన్నదా అని అందామనుకున్నా, ఆ పత్రాలన్నీ నకిలీవేనని, అసలైన పత్రాలన్నీ ఆ భూ యజమాని వద్దే ఉన్నాయని, ఆ మేరకు సిబిఐ అధికారులు ధ్రువపరుచుకున్నారని ఎర్రగంగిరెడ్డికి స్పష్టంగా తెలిసినందున అతడు హంతకులలో ఒకడైతే ఆ పత్రాల కోసం, అంటే లేని పత్రాల కోసం వెతికే అవకాశం లేదు. అందువల్ల వివేకాను హత్య చేసిన తర్వాత ఆయన ఇంటి నుంచి హంతకులు చేజిక్కించుకున్నారని చెబుతున్నటువంటి ఆ పత్రాల కట్టుకథ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు, నిజంగానే అలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే, ఎవరు హంతకులు నిజంగానే అటువంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే, అవి ఖచ్చితంగా షమీం ద్వారా తనకు కలిగినటువంటి కొడుకు షెహన్షాకు వివేక తన ఆస్తిలో వాటా కల్పిస్తూ నోటరీ చేయించిన వీలునామా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆ పత్రాలు ఎప్పుడు బయటపడినా ఆ వీలునామా ప్రకారం, అంటే వివేక వీలునామా ప్రకారం షమీం కుమారుడికి వివేక ఆస్తిలో వాటా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి పత్రాలు కనుక నిజంగానే ఉంటే అవి వివేక ఇంట్లో లేకుండా చేయవలసినటువంటి అవసరం, వాటిని మాయం చేసి ధ్వంసం చేయవలసినటువంటి అవసరం వివేక భార్య సౌభాగ్యమ్మకో, కూతురు డాక్టర్ సునీతకో, ఆమె భర్త ప్లస్ వివేక అల్లుడు అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికో, వివేక వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి వివేక పెద్ద బావమరిది అయినటువంటి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికో తప్ప మరెవ్వరికి వాటిని ధ్వంసం చేయవలసినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డికో, అతడి తండ్రి భాస్కర్ రెడ్డికో ఆ పత్రాలను
ఏది ఆ దస్తావేజులను లేదా గుండ్రటి ముద్ర కలిగినటువంటి నోటరీ చేసినటువంటి పత్రాలను, అంటే వివేక ఇంట్లో దొరికినటువంటి నోటరీ పత్రాలు లేదా దస్తావేజులను తస్కరించాల్సిన లేదా ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం లేదు లేదు. వివేక తనకు షమీంకు పుట్టినటువంటి షహన్షాకు తన ఆస్తిలో వాటం ఇవ్వదలుచుకున్నట్లు అప్పటికే బయటకు రావటం, దాని కారణంగా వివేకాను ఆయన మొదటి భార్య కుటుంబం రెక్కలు కత్తిరించిన పిట్టలాగా ఆర్థిక అష్టదిగ్బంధనం చేయడం, చెక్ పవర్ తీసేసి ఎక్కడా పైసా పుట్టనీయకుండా అన్ని వైపులా జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాన్ని ఇది ఖచ్చితంగా ధృవీకరిస్తోంది. ఎన్నికల ముందు ఒకవేళ వివేక అకాల మరణం పాలైన దానివల్ల అటు అవినాష్ రెడ్డికి కానీ అతని తండ్రి 70 ఏళ్ల భాస్కర్ రెడ్డికి కానీ చిల్లిగా అవ్వంత ప్రయోజనం కూడా ఉపయోగం కూడా ఉండే అవకాశమే లేదు. జగన్ మనస్తత్వం దృష్ట్యా రెండు కుటుంబాల మధ్య గొప్ప సత్సంబంధాలు లేవనేటువంటి వాస్తవ దృష్టితో చూస్తే బహుశా సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా వివేక అకాల మరణం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునేమో అంటే చెప్పలేము. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోతే చివరకు దానిని కూడా అంటే ఆ సానుభూతిని కూడా సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో ఆంధ్రావారు మరీ ముఖ్యంగా కమ్మవారు ఎక్కువగా నివసించే హైదరాబాదులోని కూకట్పల్లి స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలలో హరికృష్ణ కూతురును రాజకీయాలలో ఏమాత్రం సంబంధం లేనటువంటి మహిళను పోటీకి నిలిపినటువంటి చంద్రబాబు వంటి వాడు కాదు కదా జగన్. అందువల్ల వివేక మరణించిన సునీతకు కానీ ఆమె భర్తకు కానీ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అనే భావించవచ్చు. కానీ ఆశ మనుషులను నిలవనివ్వదు కదా. ఆ విషయం తెలిసిన వివేక కూడా మరణానికి ముందు రోజు అవినాష్ తరఫున ప్రచారం చేసినట్లు స్వయంగా సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా అంగీకరించారు. ఈ వీడియో ఇప్పటికే చాలా పెద్దదైపోయింది కదా, మిగిలిన పాయింట్లు ఈ వీడియోలో చెప్పడం చాలా కష్టం, మరీ పెద్దదైపోతుంది. దానికోసమని మరో వీడియో చేస్తాను. గుండెపోటు కథ మొదలైనవన్నీ అదిగో ఆ రాబోయేటువంటి ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా నలుగురితో షేర్ చేయండి. సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి. మరీ ముఖ్యంగా సింగం టీవీ మీద సైబర్ దాడి జరుగుతూ ముఖ్యంగా ఈ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు వేస్తున్న నేపథ్యంలో సింగం టీవీ ద్వారా వాటి వీడియోలని కథలనివ్వకుండా చేయడం కోసం, జనానికి అందకుండా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అమాయకుడినేం కాదు ఇలా చెప్పడానికి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనోళ్ళు ఉన్నారు కదా, ఎస్సీస్ అంటే సేమ్ క్యాస్ట్, నాట్ షెడ్యూల్డ్ క్యాస్ట్, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగా మాకు భోగట్టా బాగానే ఉంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, ఈ నిజం ప్రజలకు తెలియాలి, చేరాలి అని భావించేటువంటి వాళ్ళు తమ గ్రూపుల్లో వీటిని పోస్ట్ చేయవలసిందిగా అభ్యర్థించడం అయినది. నమస్కారం.